ఏం పేరు? చెప్పు చెప్పు. నువ్వేం నీకు అర్థం ఉంది? ఏంది నీకు సంతోషమేనా? ఎంత జరుగుతుంది? మీ అక్క ఎందుకు వెళ్ళిపోయిందా? ఉండున్నా, మీ అక్కని ఎందుకు పంపించేస్తావా? ఉండే తమ్ముడుగా అది మీ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు మీ ఆలోచన ఏందో చెప్తే కదా. ఏం చేయమంటావు చెప్పు. మళ్ళీ మొదటిగా రావాలంటే ఏం చేయాలి, ఎట్ట చేయాలి? అందరూ కలిసి పూజ చేయండి రా. ఇప్పుడు చేసేది ఏంటి? మనస్ఫూర్తిగా చేయట్లేదు. నువ్వు చేపించుకో. అందరినీ కలుపుకొని చేపించుకోవాలి కదా. చేపించుకుందాం అనుకున్నా కూడా మీరు మీలో మీ అభిప్రాయాలు వేరు, మీ మాట వేరు. అందరూ కలిసి ఒక్కసారి చేయండి. అది నువ్వు చేపించుకో. ప్రయత్నిస్తున్నా కూడా మీరు కలవట్లేదు. అదేనయ్యా మేము చెప్పేది. మనసులో ఒకటి ఉంది, మీ మనసులో ఒకటి ఉంది. అది నువ్వెప్పుడు చేపించుకుంటావా? నువ్వెప్పుడు చేపించుకుంటావా? ఇన్ని నువ్వే తీసేసుకుని నువ్వే వెలిగించుకుని నువ్వే చేపించుకో. నీ చేతుల మీద పెడతాము, ఎట్ట చేస్తావు చెయ్యి. నువ్వు చెప్తే మీ అక్క కాదు, మీ అక్కకి నువ్వే ముఖ్యం. నువ్వు ఏం చెప్తావో అది మీ అక్క వాళ్ళు కూడా వింటారు. నువ్వే దగ్గరుండి అందరినీ ఒకటిగా చేసుకుని చేపించుకో. అది ఎప్పుడు చేపించుకుంటావు నీ ఇష్టం. అంక సంవత్సరానికి వేసిన నువ్వా? అది ఇప్పుడు నిలబడి పలానా నిలబెట్టించుకొని నువ్వు చేయించుకో. ఈ రోజు నుంచి ఆరంభించు. కాదు మామూలుగా అడుగుతున్నాను కదా. పరిస్థితి చెట్టు కాదు, సమస్య లేదు. అడగని ఏందో తెలియాలి కదా. చెట్టు కాడ ఎలా మీకే తెలుసు.